56వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 56 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 56వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత లోపట 4వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం పేరే జ్ఞానయోగం. ఈ అధ్యాయం లోపట జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ ఉండడం వల్ల జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞం, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గం, ఇవన్నీ వీటన్నిటిని గురించి దీంట్లో ప్రస్తావించారు. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క మహిమ విశేషంగా ఇక్కడ చెప్పబడింది కాబట్టి అట్టి జ్ఞానం ఎవరికి ఎట్లు లభించునో చక్కగా తెలిపేటువంటి ఈ యొక్క అధ్యాయం కాబట్టి జ్ఞాన సంబంధం విషయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి జ్ఞానయోగం అని చెప్పేసి పేరు పెట్టబడింది చెప్పి అనుకోవచ్చు మనం. దీంట్లో ముఖ్యమైన విషయాలు 4 కనబడతాయి మనకు. 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు భగవానుని యొక్క ప్రభావం, తర్వాత నిష్కామ కర్మయోగం యొక్క ప్రస్తావన దీంట్లో ఉంటుంది. 19వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు జ్ఞాని యొక్క పవిత్రమైనటువంటి ఆచరణ ఎట్లా ఉంటుందో మనకు దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. 24వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు వివిధాలైనటువంటి యజ్ఞముల యొక్క వర్ణన, జ్ఞానయజ్ఞం యొక్క ఆధిక్యత ఎట్లా ఉంటుందనే విషయం. ఇక 33వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు జ్ఞానం యొక్క మహిమ మనకు దీంట్లోపట స్పష్టంగా, అంటే అడుగడుగునా మనకు జ్ఞానం గురించి సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం మనకు ఈ యొక్క యోగం లోపల, ఈ అధ్యాయంలో మనకు భగవానుడు చూపిస్తున్నాడు. మనకు జాగ్రత్తగా పట్టుకునే చేసే ప్రయత్నం చేద్దామని. అందరూ ఆశించేటువంటి పరమ పురుషార్థము మోక్షం. అది సర్వోపద్రవరహిత స్థితి కాబట్టి అందరికీ కూడా ఏకైక ఆశ్రయమై ఉన్నది. అది మోక్షము జ్ఞాన రూపంలో ఉన్నందువల్ల జ్ఞానం ఒక్కటే మోక్ష సాధన అనే విషయం స్పష్టం. జ్ఞానయోగాన్ని పొందుటకు కావలసిన యోగ్యత కర్మయోగం వల్ల ప్రాప్తిస్తుంది. కాబట్టి కర్మయోగం ఉపాయంగా కలిగినటువంటి జ్ఞానయోగము మోక్ష సాధనము అని వేద నిర్ణయం. అది వేదోక్త ధర్మం. అది దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వేదం అనేది అపౌరుషేయం. అది సృష్టికి ముందే వేదం ఉంది. వేద జ్ఞానంతోనే భగవంతుడు సృష్టించేశాడు. వేదము వేదనారాయణుడు వేరు కాదు. అందువల్ల వేదం అనేది ప్రమాణమైందనే విషయం. అదొక ప్రమాణం. వేదం అనేది ప్రమాణం. వేద జ్ఞానమే భగవద్గీతలో చెప్పబడింది. గీతను చెప్పిన వాడు వేద పురుషుడే కానీ సామాన్య మానవుడా కానే కాడు కదా. నదిని దాటాలంటే నౌక ఉండాలి. నౌకలే మనిషిని కడ చేర్చుతాయి. కాగితపు పడవలు ముంచేవే కానీ తేల్చేవి కావు. తేల్చడమే చేత కానివి కడతేర్చేటువంటిది ఏమిటో చెప్పండి. నదిని దాటడానికి నౌక అవసరమైనట్లే జీవన నది ప్రవాహాన్ని దాటడానికి జ్ఞానం నౌక అవసరం. జ్ఞానం లేని మాటలు ముంచడానికి పనికొస్తాయే గాని తేల్చలేవు. నావ ఒక్కటే నదిని దాటించి కడ చేర్చుతుంది. జ్ఞానం ఒక్కటే జీవన నదిని దాటించి కడ చేర్చుతుంది. జ్ఞానం కలిగినటువంటి మహాత్ముల వద్ద శ్రవణం చేసినప్పుడే అజ్ఞానం అంతరిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనకు 4వ అధ్యాయం స్పష్టంగా మనకు తెలుపబోతున్నది. ఏదేదో వింటూ పోయేవాడు ఎక్కడికైనా చేరవచ్చు.
వినదగినది విన్నవాళ్లే విముక్తిని పొందుతారు. తమకు జ్ఞానం లేక జ్ఞానం లేకుండా బోధించే వారి మాటలను వింటూ పోయేవారు విషయాన్ని అంటిపెట్టుకుని ఉంటారే కానీ వంట పట్టించుకోలేరు అని చెప్పేసి మహాభారతంలో ఉందన్నమాట విషయం ఇది. ఈ 4వ అధ్యాయం ఇది 4 చక్రాల మీద రథం నడిచినట్లు ప్రధానంగా 4 విషయాలను మనకు చూపిస్తూ ఈ అధ్యాయం కొనసాగుతూ ఉంటుంది. ఒకటో విషయం ఏంటంటే అవతార వైశిష్ట్యాన్ని వివరించేటువంటి జ్ఞాన వైభవం ఇది. రెండవది అవతరించినటువంటి పరమాత్మలో గోచరించేటువంటి కర్మ వైభవం. మూడవది కర్మలన్నీ యజ్ఞాలు కావాలని ప్రబోధించేటువంటి యజ్ఞ వైభవం. 4వది జ్ఞానము కన్నా పవిత్రమైంది లేదంటూ జ్ఞాన వైభవం. జ్ఞానమే ప్రధానంగా ఉన్నటువంటి ఈ 4వ అధ్యాయంలో జ్ఞాన సంబంధమైనటువంటి 4 పవిత్ర జ్ఞానమయ సాధనలు అద్భుతంగా మనకు చూపించబడ్డాయి. ఒకటి జ్ఞాన తపస్సు, రెండవది జ్ఞాన, ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా మనం, రెండవది జ్ఞాన యజ్ఞము, మూడవది జ్ఞాన నౌక, 4వది జ్ఞాన ఖడ్గము అని చెప్పేసి జ్ఞానమయమైనటువంటి సాధ్యా సాధనాలను ప్రవచించి జ్ఞానయోగం అనే పేరును ఇది సార్థకం చేసుకున్నటువంటి అధ్యాయం ఇది. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని అర్జునుడు ప్రశ్నించగలడా ఏమో, అందుకనేమో ప్రశ్నతో పని లేకుండా తానే స్వయంగా ప్రస్తావించి చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ దూడను చూచి గోమాత చేపునట్లు అర్జునుడు చూచి గోపాలనందనుడు ప్రశ్నతో సంబంధం లేకుండా స్వయంగా ప్రేమతోనే చెప్పినటువంటి గీతలోని 8 అధ్యాయాలలో ఈ అధ్యాయం మొట్టమొదటిది. మొదలెట్టడం జరిగితే అజ్ఞానాన్ని సుతముట్టించినట్లే. కాబట్టి దాంట్లో మనం మెల్లిగా ముందుకు కదులుదాం ఈ విషయంలో. ఈ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు, శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యవం వివస్వాన్ వనవే మను ఈ యోగము నశించేది కాదు. దీనిని మొదట నేను సూర్యునికి చెప్పాను, సూర్యుడు మనుకు చెబితే మనువు ఇక్ష్వాకు చెప్పాడు అనే విషయం గుర్తు చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఈ యోగాన్ని ప్రస్తుతం పార్థునికి బోధిస్తున్నటువంటి వాసుదేవుడు గతంలో కూడా బోధించి ఉన్నాడు. ఎవరికి ఎప్పుడు బోధించాడు అని ప్రశ్నిస్తే సృష్టి యొక్క ఆరంభంలో సూర్యదేవునికి చెప్పినట్లు చెబుతున్నాడు. అంటే నేడు బోధిస్తున్నటువంటి గీతాచార్యుడు సృష్ట్యాదిలోనే ఉండి బోధించాడని అర్థం. సృష్ట్యాదిలో భగవంతుడు తప్ప మరొకరు లేరు. నామరూపాత్మకమైనటువంటి ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచం పుట్టక ముందు ఏకము అద్వితీయమైనటువంటి బ్రహ్మమే సద్రూపంగా ఉండింది. కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు. ఈ కారణంగానే ఆయన వాచకం భగవాను వాచ అయింది. చూడండి, ఎక్కడ కూడా కృష్ణ వాచ అని చెప్పడం లేదు, మనకు భగవాను వాచ అని చెప్తున్నారు మనకు. సాక్షాత్ భగవంతుడే కాబట్టి. ఈ యోగమును నేను వివస్వతునకు అనగా ఆదిత్యునకు బోధించానయ్యా. ఎప్పుడు బోధించాడు మరి? సృష్ట్యాదిలో బోధించాడు. సూర్యునికి ఒక పేరు కూడా ఉంది, వివస్వతుడు అని చెప్పేసి. వివస్ అంటే తేజస్సు లేదా కాంతి. గొప్ప తేజోవంతుడు లేదా కాంతి కలవాడు కాబట్టి ఆదిత్యుడు వివస్వతుడయ్యాడు. బుద్ధిలో ప్రకాశం ఉన్నవాడే భగవంతుని బోధను గ్రహించగలడని దీంట్లో అంతరార్థం మనకు. జగత్తును పాలించేటువంటి క్షత్రియ వంశానికి సూర్యుడు మూల పురుషుడు. క్షత్రియులు బలవంతులుగా బుద్ధిమంతులుగా ఉండాలని భావించి వారికి శక్తిని సమకూర్చేందుకు ఈ యోగాన్ని ముందుగా సూర్యునికి బోధించాడు. పాలకులకు యోగబలం ఉంటే పాలితులకు యోగక్షేమాలు ఉంటాయట. భోగులు రోగులు విద్యాహీనులు పాలకులైతే పాలితులు దుఃఖభాగులవుతారట. దీనులైపోతారు, పూర్తిగా దీనహీనులైపోతారు. ఈ కారణంగానే పరమేశ్వరుడు సృష్టాది యందే క్షత్రియులకు మూల పురుషుడైనటువంటి సూర్యునికి బోధించాడు. ధనమైన జ్ఞానమైన దాతృత్వం గల వ్యక్తుల వద్దనే శోభిస్తుంది. సూర్యుడు గొప్ప దాత, కాంతి ప్రదాత, జీవన ప్రదాత. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా వేదం వర్ణించింది. ఓ ఆదిత్యుడా, నీకు నమస్కారం. నువ్వు ప్రత్యక్షంగా కర్తవు, సాక్షాత్ బ్రహ్మమై శోభిస్తున్నావు. సూర్యునిలో అన్ని దైవ లక్షణాలే, జ్ఞాని లక్షణాలే. తాను స్వయంగా కాంతిమయుడు, సమస్త జగత్తు కూడా ఆయనే వెలుగు. తాను మండుతూ అందరినీ బ్రతుకుల్ని పండిస్తూ ఉంటాడు ఆయన. ఆ దివ్యాత్ముని యొక్క సన్నిధిలో జీవించేటువంటి వారికి చీకట్లు ఉండనే ఉండవు. కాబట్టి ఎలాంటి ఇక్కట్లు కూడా వాళ్ళకు తెలియవు.
తాను కర్మకర్తే గాని తనలో కర్మ లేదు. కర్మఫలాల యందు ఆయనకు ఆసక్తి లేదు. ఆయన వల్లనే సర్వులు కర్మలను ఆచరిస్తారు. కానీ ఎవరి కర్మలకు తాను కారణం కాడు. కర్మలలో ఆసక్తి లేదని కర్మలను త్యజించడు. కర్మయందే ఉంటాడు. సదా ప్రకాశాన్ని అందిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో ప్రాణుల ఉత్పత్తికి సూర్యుడే కారణం. అలా పుట్టినటువంటి ప్రాణులు వర్ధిల్లుటకు సూర్యుడే కారణం. ఆ విధంగా జగత్తును పోషించేవాడు కాబట్టి ఆయనను పూషా అని కీర్తించారు. అలాగే సూర్యుని కిరణాలను భరించలేక కొన్ని ప్రాణులు మరణిస్తూ ఉంటాయి. కాబట్టి సృష్టి స్థితి లయాలకు కారణంగా తెలుస్తూ ఉన్నందున సూర్యుడిని సాక్షాత్ భగవంతునిగా భావించి ఆరాధించారు. సూర్యుని నుండే సమస్త భూతాలు ఆవిర్భవిస్తున్నాయి. ఓ ఆదిత్యుడా, నీకు నమస్కారం. నీవే బ్రహ్మానివి, నీవే విష్ణుదేవుడవు, నీవే రుద్రుడవు అని సూర్యోపనిషత్తు స్పష్టంగా తెలుపుతున్నది. వివస్వతునికి వేదనారాయణుడు వేదోక్త ధర్మాన్ని ఎప్పుడు బోధించాడు? సృష్ట్యాదిలోనే బోధించాడు. వేదనారాయణుడు వేద జ్ఞానము రెండూ కావు. ఆదిదేవుడు ఆదిత్యునికి జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి తర్వాత ఇరువురిలో ఉన్నటువంటి జ్ఞానం ఒకటే. అంటే ఇరువురు ఒకే స్వరూపం అని అర్థం. జ్ఞానమును అందించిన తర్వాత గురు శిష్యులు ఇరువురు ఒకే వైభవంతో శోభిస్తారు. ఆదిత్యుడు ఆదిదేవుని కన్నా వేరుగా లేడు. కనుకనే కిరణాలు కలిగినటువంటి వెలుగులలో నేను సూర్యుడిని అన్నాడు గీతాచార్యుడు. ఉన్నవాళ్ళందరూ ఉన్నవాళ్లే. ఉన్నవాళ్ళందరూ ఉన్నతిని సాధించిన వారు కారు. ఉన్నదానిని పంచుకున్న వాళ్లే ఉన్నతులు, ఎత్తైన వారు. సూర్యుడు కాంతి కలవాడు. అంతేకాదు తన కాంతిని అహరహము తారతమ్యం లేకుండా పంచుతూ ఉంటాడు. ఆయన విరివిగా వితరణ చేస్తూ ఉంటాడు. అందుకే సూర్యుడిని వివస్వాన్ అంటున్నాడు భగవంతుడు. తన కాంతి చేత సమస్తాన్ని కప్పేవాడు కాబట్టి ఆయన వివస్వాన్ అయ్యాడు. జ్ఞానం కలిగిన వారు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. శోక విముక్తులైనటువంటి వారు శోకగ్రస్తులను తరింపచేయాలి. అదే వేదం యొక్క వైభవం. మన యొక్క ఆశ సంస్కృతి యొక్క ప్రభావం అదే అన్నమాట. తాను తరించిన వాడు ఇతరులను కూడా తరింపచేయాలి. కాబట్టి ఆదిదేవుని నుండి వేదార్థ జ్ఞానం అందుకున్నటువంటి ఆదిత్యుడు ఆ జ్ఞానాన్ని తన పుత్రుడైనటువంటి మనువుకు అందించాడట. మనువు ఆ తర్వాత తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. ఈ విధంగా వేద జ్ఞానం అనేది పరంపరా ప్రాప్తమైంది కాబట్టి సంప్రదాయంగా అది శోభిస్తూ ముందుకు వస్తుంది అని చెప్తూ రెండో శ్లోకంలో చెప్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుం సకాలే నేహ మహత యోగో నశ్చ పరం తపః. పరంతప అంటున్నాడు అర్జునుడు ఇక్కడ. ఈ విధంగా ఈ యోగము పరంపరగా ప్రాప్తించింది అనే విషయం ఇక్కడ స్పష్టంగా చేస్తున్నాడు. దీనిని రాజర్షులు గ్రహించారు. కాలక్రమంలో ఈ యోగము లుప్తమైంది కాబట్టి కనిపించకుండా పోయింది. ఆదిత్యునితో ఆరంభమైనటువంటి గురుష్య పరంపరగా ప్రాప్తమైన ఈ పురాతన యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారట. అంటే ఈ యోగం క్షత్రియ పరంపరలో సాగింది అని అర్థం. సృష్ట్యాదిలో పరమేశ్వరుడు సూర్యునికి చెప్పినటువంటి ఈ యోగాన్ని సూర్యుడు తన పుత్రుడైనటువంటి మనువుకు, మానవ సంతతి మనువు నుండి ఆవిర్భవించింది కాబట్టి మానవ అనే పిలుపు వచ్చింది. ఆ తర్వాత మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకు బోధించాడు. ఇదంతా సూర్యవంశం. ఇక్ష్వాకు వంశంలో భరతుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, భగీరథుడు, రఘుమహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు ఇలా రాజులు పరంపరగా వచ్చారు. వీరందరూ కూడా సూర్యవంశీయులే. వీరందరూ యోగ విధులే, ధర్మయుతులే, జ్ఞానరూపులే. అందుచేత రాజర్షులని వాళ్ళు పిలువబడ్డారు. ఎవరైతే రాజులుగా ఉండి పరిపాలిస్తూ ఋషులుగా కూడా జీవించారో వారిని ఏమంటారంటే రాజర్షులు అంటారట. అంటే రాజులుగా రాజత్వము, ఋషులుగా ఋషిత్వం కలిగి ఉన్నారని భావన. శాసనకర్తలైనటువంటి రాజులు ధర్మదృష్టి కలిగి ప్రజలకు జ్ఞానపూర్తి నుండి ధర్మపాలను అందించారు. వాళ్ళు రాజర్షయ అంటే రాజులు ఋషులు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆదిత్యుల నుంచి పరంపరా ప్రాప్తమైనటువంటి జ్ఞానాన్ని అందుకొని కొందరు రాజర్షులై ప్రజలను పాలించారు. మరికొందరు కొంతకాలం పాలించి ఆ తర్వాత క్రమంగా వానప్రస్థానాన్ని సన్యాసాన్ని స్వీకరించారు. అలాంటి వారు ఆరంభంలో రాజులుగా అందలమెక్కి రాజర్షులుగా సన్యాసాన్ని స్వీకరించి ఋషులుగా భాషించారు. అలా ఋషులైన వారు తమ శిష్యులకు ఈ యోగాన్ని బోధించారు. వారిది ఋషు పరంపర అయింది. రాజర్షులైనటువంటి ప్రభువులు ప్రజలకు ధర్మ పరిపాలన అందించారు. అలాంటి వారికి ధర్మ మీమాంస తలెత్తితే ఋషులను ఆహ్వానించి వారి నుంచి స్ఫూర్తిని పొందేవాడు. జనక దశరథాదులు అలా ఆచరించినట్టు ఇతిహాసాలు పురాణాలు చెప్తున్నాయి మనకు.
ఈ విధంగా పరంపరాప్రాప్తమైనటువంటి ఈ యోగము అటు రాజుల చేత ఇటు ఋషుల చేత దివ్యంగా వ్యాప్తి చేయబడింది అని చెప్తున్నాడు. తర్వాత ఈ పరంపరాప్రాప్తంగా వచ్చినటువంటి ఈ యోగ సంప్రదాయం చాలా కాలం తర్వాత ఏమైపోయిందంటే ఇది నశించింది అంటున్నాడు. ఈ విధంగా ఆదిత్యుడు మొదలైన మహాత్ముల నుంచి పరంపరాప్రాప్తంగా వస్తున్నటువంటి యోగాన్ని ఇటీవల వారైనటువంటి అంటే జనకాదులు మొదలైన వారు తెలుసుకున్నారు, దానికి అనుగుణంగా జీవించి పాలించారు వాళ్ళు. అలాంటిది చాలా కాలం తర్వాత ప్రస్తుతం అంటే మనం నివసిస్తున్నటువంటి దాపర యుగాంతమందు ఈ యోగం నశించిందయ్యా అంటే సంప్రదాయం విచ్ఛేదం జరిగింది అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు. అంటే సృష్ట్యాదిలో తాను సూర్యునికి చెప్పినటువంటి యోగము అవ్యయం, అది అంటే నశించేది కాదని భగవానుడే స్వయంగా చెప్పాడు. ఒకవైపు ఈ యోగము అవ్యయం అంటూ 2వ శ్లోకంలోనే ఈ యోగము నశించిందని చెప్పడంలో పరస్పర వైరుధ్యం కనబడుతుంది మనకి. దీంట్లో ఉన్నటువంటి లోతు విషయాన్ని కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరుడు నిత్యుడు కాబట్టి నశించేవాడు కాడు. పరమేశ్వరుడు నిత్యుడైనటువంటి పరమేశ్వరుని జ్ఞానం నిత్యం కాకుండా పోతుందా? మరి నిత్యుడైన పరమేశ్వరుడు నశించనప్పుడు నిత్యమైనటువంటి ఆయన జ్ఞానం ఎలా నశిస్తుంది చెప్పండి. ఇక్కడ యోగం నశించడం అంటే వాడుకలో లేకుండా పోవడం అని అర్థం. వ్యవహారంలో అది కనబడడం లేదు, విచ్ఛిన్న సంప్రదాయమై ఉందని చెప్పేసి ఈ భావం, దీని భావం అక్కడ ఆ విధంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జనకుడు మొదలైన ధర్మరాజు వరకు అధికారంలో ఉన్న వారందరూ ధర్మాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు, యోగాన్ని అనుష్ఠిస్తూనే ఉన్నారు. ద్వాపర యుగాంతంలో పరిస్థితి విషమించింది. ధర్మాన్ని అధికార పీఠంపై నిలబెట్టిన ధర్మరాజు అడవుల పాలయ్యాడు. దుర్యోధనుని దుష్టపాలనలో దుర్దశ ఏర్పడింది, ధర్మం దూరం అయిపోయింది, యోగం బలహీన పడిపోయింది. కంస, దుర్యోధన, శిశుపాలాది దుశ్చేష్టలతో దురహంకారాలతో నశించినటువంటి పవిత్ర సంస్కృతిని చక్కదిద్దే ప్రయత్నంలో వాసుదేవుడు భగవద్గీతను వినిపించాడు. రణగుణధ్వనులతో అల్లకలోలంగా గోచరిస్తున్నటువంటి సమరభూమిలో గీతాగానాన్ని మురళీనాదంగా వినిపించాడు. అక్కడ ఉన్న వాళ్ళెందరూ 18 అక్షౌహిణులు సైన్యం. గీతను విన్న వాళ్ళెందరూ 2 లేక 3. ఎందరు విన్నారనేది కాదు, ఏమి విన్నారనేది ముఖ్యం. ఉన్నవాళ్ళకి మిగిలింది మోహం, విన్న వాళ్ళలో అర్థం చేసుకున్న వాళ్లకు తొలగింది మోహం. పరంపరాప్రాప్తంగా సంప్రదాయ స్రవంతిలో పవిత్రంగా ప్రవహించి ఒక దుర్దశలో కనుమరుగైనటువంటి వేదోక్త ధర్మాన్ని పునః కురుక్షేత్రంలో ఆవిష్కరించాడు గీతాచార్యుడు. ఆనాటి నుంచి భారతావనిలో గీత వినిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యోగం అనేది దుర్బలుల అజితేంద్రుల చేతిలో పడి నశించిపోయిందని చెప్పి పలికిన వాసుదేవుడు తిరిగి ఆ యోగాన్ని అర్జునుడికి బోధిస్తున్నాడు. అజితేంద్రులైనటువంటి బలహీనులు విచ్ఛిన్న సంప్రదాయానికి కారణమైతే బలవంతుడు జితేంద్రుడైనటువంటి అర్జునుడు ఈ యోగాన్ని పడేసుకోకుండా నిలుపుకుంటూ ఉంటాడని నమ్మకం ఉండడం వల్ల పరంతప అని అర్జునుడి గురించి సంబోధన చేశాడు గీతాచార్యుడు. విపక్షంలో ఉన్న వారిని పరులు అంటారు, వారిని తప్పింపజేయువారు వాడెవరంటే పరంతపుడు, అంటే శత్రుతాపనుడు అని అర్థం. కామక్రోధాదులనేటువంటి శత్రువులను తప్పింపజేయువాడు అని భావం. బలవంతుడు అని అర్థం. దుర్బల వల్ల యోగం నశిస్తే బలవంతుడైన అర్జునుడి వల్ల తిరిగి వెలుగు చూస్తుంది అనేది అభిప్రాయం. ఏ విధంగా చూసినా అర్జునుడు జితేంద్రుడే. 12 సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించి ఇంద్రియాలను శుద్ధి చేసినట్టు మహాయోగి ఆయన. పార్థుడు పరంతపుడు గీతా శ్రవణానికి అర్హుడాయన. అధికారిగా అర్జునునికి శ్రీకృష్ణుడే స్వయంగా మొట్టమొదటి కితాబు ఇచ్చి బోధిస్తున్నాడు ఈ విషయాన్ని. ఏ కొందరిలోనో భాషిస్తున్నటువంటి యోగాన్ని అందరిలో కూడా శోభింపచేయాలి, అందరికీ అందుబాటులో ఉంచాలి అని భావించినటువంటి అచ్యుతుడు అర్జునుడిని నిమిత్తంగా తీసుకుని బోధించడానికి మొదలుపెట్టాడు. మంచిదే, మరి కొన్ని దశాబ్దాలుగా కృష్ణార్జునులు కలిసే జీవిస్తున్నారు కదా, ఈ బోధన ఇంతవరకు ఎందుకని అర్జునుడికి అందించలేదు, ఇప్పుడే బోధించడానికి కారణం ఏదైనా ఉందే, ఆ విషయం గురించి ఇప్పుడు మనకు రాబోయే శ్లోకంలో చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.